श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః। ఇక సింహరాశి వారు, సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ప్రయత్నించిన కార్యక్రమాలు సులభంగా సఫలమవడానికి ఆస్కారం కనబడుతుంది. లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. నూతన వస్తువులు కొనుక్కోవడము, కొత్త వారితో మంచి వారితో పరిచయాలు ఏర్పడము జరుగుతుంది. సంఘంలో విలువలు కూడా పెరుగుతాయి. 10 మందితో మెచ్చుకోలు జరగడం ఉంటుంది. ఆత్మీయతా భావం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కానీ మానసిక ఆందోళనలు కొన్ని వస్తాయి. ఇంటి యందు చిన్న చిన్న కలహాలు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అవి సహజమేననుకోండి. ఇంట్లో గర్గర్కి కహాని అంటారు దాన్ని. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద విషయాలు భార్యాభర్తలో కొడుకులతోటో వాళ్ళతో వస్తుంటాయి. వాటిని మనసులో పెట్టుకోకుండా ఉండడం మంచిది. పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీరు కాదన్న పని కావాలని చెప్పి చేస్తానని కూర్చుంటారు. అది ఎట్లా కాదు నేను చూస్తానంటారు. దానివల్ల ఈ కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పనిని జాగ్రత్తగా ఆలోచించండి. కాని దానికి ముందు అడిగేయకండి. ఆఫీసు మారడము లేదా ఇల్లు మారడము, రెంటింట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు మారడము చేయడము జరుగుతుంది. కొంత లాభసాటిగానే కనబడుతూ ఉంది. కానీ జాగ్రత్త అవసరం. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే శుభకార్యాల వల్ల కొంత డబ్బు నష్టపోవడానికి, ఖర్చు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లోనే శుభకార్యాలు చేస్తారో లేక మీ బంధువులు మీ స్నేహితులు చేసిన శుభకార్యాలకు వెళ్ళడం వలన కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. స్థానచలనము, ఉద్యోగస్తులకు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఏ ప్రయాణం చేసినా ఏది చేసినా ఈ సింహరాశి వారు, భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శని విషయంలో కొన్ని ఆటంకాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాహువు అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. దానివల్ల కొన్ని మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే రుణదాతలచే భయం. మీకు ఎవరి దగ్గరైనా రుణం తీసుకున్నట్టయితే ఆ రుణం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని డబ్బు ఇప్పుడు ఇస్తావా చేస్తావా అన్నట్టు కూర్చొని ఆ ధనాన్ని గురించి పోట్లాడడం జరుగుతుంది. దానివల్ల వేరే దగ్గర రుణం చేయడము, అది తీసుకొచ్చి ఇతనికి ఇవ్వడము, మళ్ళీ అతనితో రుణ బాధపడము జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న చిక్కులు రావడము కూడా జరుగుతూ ఉంటుంది. అధిక శ్రమ పడవలసి వస్తుంది. పైగా సర్జరీ జరగడానికి ఆస్కారం ఉంది. ఈ నవంబర్ నెలలో రెండవ వారంలో సర్జరీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం సహకరించకపోవడము, ఈ ప్రయాణాల విషయంలో, డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల కొన్ని సర్జరీలు జరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అవసరం ఉంటుంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి అనారోగ్యము. సరే, మొదటి 2 వారాల్లో సర్జరీ జరిగినప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది. దట్ ఈజ్ కామన్. ఇక మనోవిచారము, మనస్సు ఎప్పుడు విచారంగా ఉండడము, ఏదో కోల్పోయినట్టుగా ఎప్పుడూ మానసికంగా బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చేసే పనులలో
చిన్న చిన్న ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. పెద్దల సలహాల వల్ల, స్నేహితుల సలహాల వల్ల ఆటంకాలు దాటుకోవడానికి మనకు ఆస్కారం కనబడుతుంది. ఎప్పుడూ భయంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి. 3వ వారం. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాలలో లాభాలు మంచిగా కనబడతాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం సరిగా సహకరించకపోయినా మానసికమైనటువంటి ఒక ఆరోగ్యం భాగం చాలా మంచిగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రయాణాలు చాలా మటుకు మానుకోవడం చాలా మంచిది. మనోనిబ్బరంగా ఉంటారు. చేసేటువంటి ఒక కార్యక్రమంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ప్రయాణాల విషయాల్లో, చేసే కార్యక్రమాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచి ఉంటుంది. యాక్సిడెంట్ అంటే ఏదో బండికి వెహికల్కు గుద్దుకోవడమే యాక్సిడెంట్ కాదు. మనం కూరగాయలు కట్ చేస్తున్నామంటే ఆ కత్తే మన ఏర్లు కొయ్యొచ్చు. అది కూడా ఒక యాక్సిడెంట్ లాంటిదే. రక్తం శరీరంలో నుంచి బయటపడము. కాబట్టి తగు జాగ్రత్తగా ఏ పని చేసినా తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, దానివల్ల మనశ్శాంతిని కోల్పోకుండా మనోనిబ్బరంగా ఉంటూ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోండి. ఇలాంటి కష్టాలు రాకుండా ఉండడానికి మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకము, శివస్తోత్రము పారాయణం చేయండి. ఎందుకంటే అష్టమ శని, సప్తమ రాహువు, అష్టమ శని సింహరాశికి. కాబట్టి కాలభైరవాష్టకము, శివస్తోత్రము 2 కూడా ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ కష్టాల నుంచి కొంతవరకు మనకు గట్టెక్కేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఉదయం కానీ లేదా ఉదయం వీలు కాకపోతే సాయంకాలం కింద కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేసి కాలభైరవాష్టకము, శని స్తోత్రం 2 కూడా పారాయణం చేయండి. సుఖంగా సంతోషంగా కాలం గడపండి. ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది, మన దగ్గర ఉంది. ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక, నాకు కష్టం వచ్చింది అని బాధపడకుండా, కష్టంగా ఉన్నా, సుఖంగా ఉన్నా, మనశ్శాంతిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాలలో నుంచి ఒక్క శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తాను, దాన్ని పాటించండి. లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విశ్వంలోనే. ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెలలేనటువంటి ఒక్క లలితా సహస్రనామాలు. ఇవి వాగ్దేవతలు, అమ్మవారి యొక్క చెలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు. అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామము, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది. ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది. మొట్టమొదటి నామమే తీసుకోండి లలితా నామాలలో. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వరి. చిన్న 3 పదాల యొక్క శ్లోకంలో మొదటి పాదం. ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. శ్రీమాత సృష్టించేటువంటిది. మాత అంటే తల్లి కదా సృష్టించేది. శ్రీ మహారాజ్ఞి చాలా ఉంది చెప్పాలంటే, కానీ అది ఇప్పుడు తొందరగా కాదు, చిన్న విషయాన్ని చెప్తేస్తున్నాను. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజుగారి యొక్క ఆజ్ఞ, దేశాన్ని పరిపాలించేటువంటిది రాజ్ఞి, రాజు. మాత అంటే తల్లి. ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త. శ్రీ మహారాజ్ఞి విష్ణువు స్థితికారకుడు. ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. సింహాసనేశ్వరి, సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే, ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది. శివుడు లయకారకుడు
అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ 3 నామాలలో దాగున్నారు. అంతేకాకుండా లక్ష్మి, సరస్వతి, గౌరి ఈ ముగ్గురు కూడా ఈ 3 నామాలు ఉన్నారు. అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చింహాసనేశ్వర్యై నమః అన్నారు. ఇది శుభం.